భవానీపూర్ నియోజకవర్గానికి చెందిన కొంతమంది ఓటర్లు ఇక్కడ నాతో ఉన్నారు. మేడం, మీ పేరేమిటి? నా పేరు శిల్పాదాస్. శిల్ప, నేను ఏ నిర్దిష్ట పార్టీ గురించి మిమ్మల్ని అడగకుండా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నది ఏమిటంటే, ఈ ఎన్నికల్లో మీ ఓటును ప్రభావితం చేసిన కీలక సమస్యలేమిటి? చూడండి, ఒక టీచర్గా నేను డిపిఎస్లో పనిచేస్తాను కాబట్టి నేను ఈసారి మార్పు కోరుకుంటున్నాను. చాలా నిజాయితీగా చెప్పాలంటే, ఎందుకంటే నేను ఈ ప్రదేశంలో నివాసిగా గడిచిన సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చూడలేదు. కాబట్టి నేను మార్పు కోసం ఆశిస్తున్నాను. అందుకే నేను మార్పు కోసమే ఓటు వేస్తాను. నేను అనుకుంటున్నాను అది చాలు అని. నేను నిజానికి నా ఆలోచన విధానం ఇప్పుడు చెప్పబోతుంది. పర్వాలేదు, నేను మీతో ఒక విషయం నిర్ధారించుకోవాలనుకుంటున్నాను. మీరు అభివృద్ధి అన్నప్పుడు ఏ విషయాల్లో అభివృద్ధి జరగాలని మీరు భావిస్తున్నారు? కోల్కతాలో అతిపెద్ద సమస్య ఉపాధి. అంటే నేను ఇక్కడ డిపిఎస్లో పనిచేస్తాను, నేను ప్రైవేట్ రంగంలో పనిచేస్తాను. కానీ మీరు చూస్తే నేను జాదవ్పూర్ యూనివర్సిటీ నుండి మొదటి నుండి చాలా మంచి ఫలితాలతో పాస్ అయ్యాను. కానీ నేను ఎస్ఎస్సి పరీక్షకు కూర్చోవాలనుకోవటం లేదు. ఎందుకంటే అక్కడ చాలా కాలంగా ఇది జరగడం లేదు. దానికి ఎవరు స్పందిస్తున్నారు? కాబట్టి యువతరం. కాబట్టి నేను ఎప్పుడూ ఉపాధికి, అందువల్ల మార్పు కోసం ఓటు వేస్తాను. అవును, నిజానికి చూడండి, ప్రధానంగా మాకు కావాల్సింది ప్రధానంగా కొంచెం ఉపాధి కదా, మరియు అందరూ శాంతితో జీవించాలి, ఏ సమస్య లేకుండా. అదే కదా మనకు కావాల్సింది. చూడండి, మాకు దాదాపు 70 సంవత్సరాల వయస్సు, కానీ ఉపాధి చాలా అవసరం. మరియు మీరేమనుకుంటున్నారు? గత 10-15 సంవత్సరాలలో ఉపాధి కోసం జరగాల్సినంత పని జరిగిందా? 15 సంవత్సరాల్లో అలాంటిదేమీ జరగలేదు. చూడండి, నిరుద్యోగం భారతదేశం అంతటా ఉంది, కానీ కొంచెం ఏదైనా చేయాలి. కేవలం ఫ్యాక్టరీ మరియు అది ఈ వస్తున్న కొత్త తరం అదంతా బయటికి వెళ్ళిపోతుంది కదా. నా ప్రకారం జరిగిన ఎస్ఐఆర్ ఏదైతే ఉందో దానిలో చాలా సమస్యలున్నాయి. నేను కూడా ఒక పెళ్ళైన మహిళను కాబట్టి ఏమిటంటే నా ఇంటి పేరు మారింది. నేను కూడా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. నా పేరు కూడా ఎస్ఐఆర్లో ఉంది, అక్కడికి వెళ్ళండి. ఇదంతా పనికిరానిది అంతే. మేము నిజమైన ఓటర్లం ఇక్కడే. నా వాదన కూడా ఇక్కడే జరిగింది. అయినా ఇదే అతిపెద్ద ప్రచారం చేసిన ఒక పార్టీ అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఈ ఎస్ఐఆర్ చేశారని చెబుతోంది. అవును, అన్నీ అవసరమే. అది అవసరమని మేము కూడా అనుకుంటున్నాము. కానీ వాళ్ళు చేసిన విధానం, దాని పద్ధతి ఇలా ఉండకూడదు. వాళ్ళు కొంచెం మర్యాదగా ఉండాల్సింది. ఇంకాస్త మర్యాదగా సమయం తీసుకుని చేసి ఉండాల్సింది. మేము కూడా స్వచ్ఛత రావాలని కోరుకుంటున్నాము. ఎన్నికల్లో స్వచ్ఛత రావాలి, కానీ ఇలా కాదు. ఈ ఎన్నికల్లో అతిపెద్ద సమస్య ఏంటి దాదా? అతిపెద్ద సమస్య ఓటు వేయడం. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఓటు వేయాలి. ఎటువంటి గొడవ లేదు. ఇలాగే నడవాలి. అవును. మరియు అలాగే జరిగింది. అందుకే నేను చాలా ప్లీజ్ అయ్యాను. నా వయసు 84 కాబట్టి నా సంవత్సరంలాగా. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు ఓటు వేసినప్పుడు మీ మనసులో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి? మార్పు. మీరు అలా ఎందుకంటారు? పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలే, కొంచెం మార్పు అవసరం. నా పిల్లలు తిరిగి రావాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? బెంగళూరా? అవును. ఏమన్నారు సార్? అదే. ఎందుకు సార్? కొంచెం వివరంగా చెప్పండి. గత 15 సంవత్సరాలు నేను సమయం ఇచ్చా. గత 15 సంవత్సరాలుగా అవకాశం ఇచ్చాను. ఇంకా ఎంత అవకాశం ఇస్తాము? అయితే రాజకీయ ప్రచారాలు జరిగినప్పుడు యూపీ, బీహార్ కంటే బెంగాల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉందని ప్రజలు అంటారు. మరి వాళ్ళు ఇదంతా బెంగాల్ గురించి ఎందుకు అంటున్నారు? చూడండి, నేను ఇది నా వ్యక్తిగతం. నా 2 పిల్లలు బయట ఉన్నారు. మేము సీనియర్ సిటిజన్లో మేము ఎక్కడున్నామో, నేనుండే బిల్డింగ్లో 8 ఫ్లాట్లు ఉన్నాయి. 7 ఫ్లాట్లోని పిల్లలందరూ బయట పనిచేస్తారు. వాళ్లకు ఇక్కడ ఏ అవకాశము లేదు. మేము కోరుకుంటున్నాము ఏమీ లేదు. పిల్లలు తిరిగి రావాలని, వాళ్ళకి ఇక్కడ మంచి ఉద్యోగం దొరకాలని, ప్యాకేజీ మంచిగా రావాలి. ఒక యువతిగా మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మీకు ఎదురైన ముఖ్యమైన సమస్య ఏమిటి? ముఖ్యమైన సమస్య మహిళల భద్రత మరియు రోడ్లు, అన్నిటి శుభ్రత మరియు అభివృద్ధి. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం మాకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి. అదే ముఖ్యమైన సమస్య. అయితే మీరు మహిళల భద్రత అన్నప్పుడు కొంచెం వివరంగా చెప్పగలరా? అంటే మహిళల భద్రత, ఉదాహరణకు కోల్కతా లేదా బెంగాల్లో చెప్పాలంటే గత 10 ఏళ్లుగా ఎలా సాగిందని మీరు అనుకుంటున్నారు? చూడండి, మనం పాన్ ఇండియా విషయానికి వస్తే, మనం పశ్చిమ బెంగాల్ను కొన్ని ఇతర నగరాలు మరియు రాష్ట్రాలతో పోల్చి చూస్తే పశ్చిమ బెంగాల్ కొంతవరకు మెరుగ్గా ఉందని మనం చూస్తాము. కానీ అది అత్యుత్తమంగా ఉండాలి. ఒక పౌరురాలిగా, ఒక దేశవాసిగా అది అత్యుత్తమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మేము ఎల్లప్పుడూ అభివృద్ధి కోసం చూస్తాము. మరియు మేము చెప్పేది ఏమిటంటే, రాత్రిపూట మేము సురక్షితంగా ఉండాలి. మేము ఇప్పటికే సురక్షితంగా ఉన్నాము. యూపీ, బీహార్ వంటి కొన్ని ఇతర నగరాలతో పోలిస్తే చూస్తే ఆ పరిస్థితి దారుణంగా ఉంది. అది దారుణంగా ఉంది.
కానీ ఇక్కడ కనీసం మేము సురక్షితంగా వెళ్ళగలం, కానీ మేము కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి చెందాలి. అది బాగుండాలి ప్రధాన సమస్య. ఎలాంటి గొడవ ఉండకూడదు. ఎవరు వచ్చినా గెలిచినా వాళ్ళు ఇంకా బాగా చేయాలి. అశాంతి వద్దు, గొడవ వద్దు. ప్రతి ఇంట్లో కొడుకులందరికీ ఉద్యోగం రావాలి. ఇదే మా ప్రధాన సమస్య. ఉద్యోగం ఎందుకు ముఖ్యం మేడం? ఇక్కడ ఉద్యోగం లేదా? లేదు, ఉద్యోగం లేదు. అలాంటి ఉద్యోగం రావాలంటే ఆ విధంగా సిద్ధం కావాలి. మంచి ఉద్యోగ సమస్య. అందుకే ఉద్యోగం కోల్కతాలోనే చేసేలా ఇవి మంచిది. లేకపోతే వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఒంటరిగా అయిపోతారు. ఏంటంటే మహిళల భద్రత అనేది చాలా, అంటే వెస్ట్ బెంగాల్లో అది అన్నిటికంటే చాలా ముఖ్యం. కొంచెం వివరించండి. గత సుమారు 10-15 సంవత్సరాలుగా మహిళల భద్రత ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? చూడండి, ఇంతకు ముందు బాగానే ఉండేది, కానీ గత 5 నుండి 6 సంవత్సరాలలో కొంచెం పశ్చిమ బెంగాల్, నేను ఏ పార్టీని నిందించటం లేదు, కానీ మహిళల భద్రత చాలా ముఖ్యం. ఒక మహిళగా నేను ఇది కోరుకుంటున్నాను. సరే, అయితే ఇవి భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మిత్రా ఇన్స్టిట్యూషన్ నుండి వచ్చిన స్వరాలు. ఇప్పుడు మమతా బెనర్జీ మరియు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇద్దరికీ ఈ ప్రత్యేక స్థలంలో ఓటు ఉంది. మరియు ప్రతిధ్వనించిన 2 సమస్యలు ఉద్యోగాలు మరియు మహిళల భద్రత అని నేను అనుకుంటున్నాను. చాలా మంది ఓటర్లు దాని గురించి మాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాస్తవానికి మే 4వ తేదీన కౌంటింగ్ ఉంది. కాబట్టి ఈ సమస్యలు ఎలా ప్రభావం చూపాయి మరియు ఎవరికి అనుకూలంగా ప్రభావం చూపాయి అనే దాని గురించి మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ భవానీపూర్ నుండి ఆసక్తికరమైన స్వరాల ఎంపిక.